नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादिशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा रश्मि हरि राधा रश्मि हरि राधे जय प्रभुपदा 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 जय प्रभु जय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय यशोदा नंदन व्रजन रंजन यशोदा नंदन व्रजन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी राधा माधव कुंज बिहारी जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टदशतः श्रीमती श्रीमद्वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। नमाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्णा गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड की गोवर्धन की जय। वृंदावन धाम की जय। मायपुर नवद्वीप धाम की जय। पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की जय। गंगामय की जय। यमुनामय की जय। तुलसी महारानी की जय। श्रीला प्रभुपाद प्रोग्राम की जय। Gaura Premanande, all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. Bhagavad Gita, Adhyayam 16, Shlokam 4. Dambodharpa vimanascha krodha parushyameva ajnanam abhijatasya partha sampadamasurim. O Partha, గర్వము పొగరు అహంభావము కోపము పరుషత్వము అజ్ఞానం అనే గుణాలన్నీ అసుర స్వభావం కలవారికి చెందినవి. ఈ శ్లోకంలో నరకానికి రాచమార్గం వివరించబడింది. అసుర స్వభావం కలవారు నియమాలను పాటించినప్పుడు కిని ధర్మము ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంలో ప్రగతి కనబరచాలని అనుకుంటారు. ఏదో ఒక విద్యను కలిగి ఉన్నందుకు లేదా చాలా సంపదను కలిగి ఉన్నందుకు వారు సర్వదా పొగరుతో లేదా గర్వంతో ఉంటారు. ఇతరులతో పూజించబడాలని వారు కోరుకుంటారు. తాము గౌరవానికి అర్హులు కాకపోయినా గౌరవాన్ని కోరుకుంటారు.
చిన్న విషయాలకైనా వారు చాలా కోపించి పరుషంగా మాట్లాడతారే కానీ మృదువుగా సంభాషించరు. ఏది చేయాలో ఏది చేయకూడదో వారికి తెలియదు. తన కోరికను బట్టి ప్రతిదీ వారు విపరీతంగా చేస్తారు. ఏ అధికారాన్ని గుర్తించరు. ఈ అసుర స్వభావాలను వారు తల్లి కడుపులో ఉన్నప్పటికీ నుండే స్వీకరించి ఉండి పెరిగిన కొద్దీ ఆ అశుభ లక్షణాలను ప్రకటిస్తారు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీద్వైత గదాధర శివాసవి గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ దైవాసుర స్వభావములు ఈ అధ్యాయం తెలుసుకోవడం వల్ల మనకి కృష్ణుణ్ణి పొందాలి అని కోరికలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా ఈ దైవ గుణాలని అవలంబించుకోవాలి. మనలో దైవ గుణాలు ఏర్పడకపోతే కృష్ణుణ్ణి ఆకర్షించడం చాలా కష్టం. మీరు 12వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చదివి ఇక్కడ ఈ శ్లోకంలో దైవ గుణాలని చదివి మీరు నోట్ చేసుకోండి. 2వ అధ్యాయంలో ప్రజహాతి యదా కామన్ స్థిత ప్రజ్ఞస్య కాభాష. సో ఆ శ్లోకం నుంచి 78వ శ్లోకం వరకు మీరు చదివి నోట్ చేసుకోండి. భక్తుల యొక్క గుణాలని కృష్ణుడు వర్ణిస్తారు. సో అన్ని ఒకలాగే ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ దైవ గుణాలని మనం నేర్చుకో. సో మనకి కృష్ణుడు దయ లేకుండా మనం దైవ గుణాలని ఏర్పరచుకోలేము. దైవ గుణాలు లేకుండా కృష్ణుడిని పొందలేము. సో ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. సో ఫస్ట్ 1, 2, 3 ఈ 3 శ్లోకాల్లో దైవ గుణాలని కృష్ణుడు వర్ణిస్తారు. సో మనం తర్వాత అసురు గుణాలని ఎక్కువ వర్ణించాడు. 4వ శ్లోకం నుంచి ఇంకా 7వ శ్లోకం మళ్ళీ 7వ శ్లోకం నుంచి మళ్ళీ చివరి వరకు అసురు లక్షణాలే ఎక్కువగా కృష్ణుడు వర్ణిస్తారు. సో మీరు పాండవులు కౌరవుల్ని తీసుకుంటే కంపేర్ చేస్తే పాండవుల సంఖ్య 5గురే. లైక్ దుర్యోధన కౌరవుల సంఖ్య 100. సో వాళ్ళందరూ అసురులే. సో ఈ అసురు లక్షణాలే ప్రపంచంలో ఎక్కువ వ్యాప్తించి ఉన్నాయి అన్నమాట. సో ఈ ప్రపంచంలో అన్ని ఎప్పుడూ కూడా కృష్ణుడు చెప్తాడు 2 రకాల మనుషులే, దైవీ సంపత్తి ఉన్నవాళ్ళు, అసురు సంపత్తి ఉన్నవాళ్ళు. సో ఈ రామాయణ మహాభారతంలో ఈ రెండిటి మధ్య ఘర్షణే రామాయణ మహాభారతాలు. రెండిట్లోనే అసురుల మధ్య దేవతల మధ్య ఘర్షణే రామాయణం మహాభారతం. సో ఇప్పుడు మీరు చూస్తే రామాయణంలో కామాన్ని ఎలా జయించాలో, కామం వల్ల ఏం నష్టం కలుగుతుందో చూపిస్తారు వాల్మీకి. మహాభారతంలో ఈ క్రోధం, ఈ కామ క్రోధాలని జయించడమే ఈ మహాభారత్ రామాయణం అదే అన్నమాట. సో సంపత్తి సంపత్తి అంటే మన ఐశ్వర్యం అన్నమాట. సో ఈ ఐశ్వర్యం అనేది మనం సంపాదించుకోవచ్చు, లేకపోతే ఉన్న ఐశ్వర్యాన్ని దాచిపెట్టుకోవచ్చు. సో దైవీ సంపత్తి
మన మోక్షానికి కారణం అవుతుంది. ఈ ఆసుర సంపత్తి మనకి ఉన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సి ఉంటుంది. అదే కృష్ణుడు చెప్తాడు అనమాట. సో కానీ కృష్ణుడు ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు అసుర సంపత్తి ఉంటే అసురుడిగా ఉండమని ఎక్కడా చెప్పలేదు. సో మనకి ఈ 16వ అధ్యాయం ఎందుకు చెప్తున్నారంటే ఈ దైవీ సంపత్తి ఏమిటో తెలుసుకుని మనలో ఉన్న అసురు గుణాలని గుర్తించి వాటిని ఎలాగా పోగొట్టుకోవాలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. దానికోసం ఈ విస్తారంగా చెప్పాడు అనమాట. ఈ దైవి గుణాలు ఏంటి, దైవ గుణాలు ఏంటి, అసురు గుణాలు ఏంటి మనకి మనం తెలుసుకోవాలి. అందువల్ల మనం ఎప్పుడు అనుకోకూడదు ఏం చేయడం, నా నా స్వభావం అలాగే ఉంటుంది, నా నేచర్ అలాగే ఉంటుంది, నేను అలాగే ఉంటాను అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు అనమాట. సో కృష్ణుడు అదే చెప్తున్నాడు, నీకు దైవీ గుణాలు ఉంటే పురుషోత్తముడిని ప్రాప్తి చేసుకోగలవు అని అంటున్నాడు అనమాట. కృష్ణుడు ఎప్పుడూ కూడా యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళేవాడు. ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు ఇంద్రప్రస్థం వెళ్ళేవాడు, హస్తినాపురంలో ఉన్నప్పుడు హస్తినాపురంలో వెళ్ళేవాడు. అంతేకాకుండా అరణ్యానికి వెళ్ళినా సరే అరణ్యంలో కూడా యుధిష్ఠిరుడు కలుసుకోవడానికి అరణ్యానికి కూడా వెళ్ళిపోయేవాడు. కానీ హస్తినాపురంలో దుర్యోధనుడు ఉండి మంచి పెరుగు అన్న పరమాన్నమై పెట్టడానికి తయారుగా ఉన్న దుర్యోధనుడికి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఎందువల్ల యుధిష్ఠిరుడి దగ్గరికి ఎందుకు వెళ్ళేవాడు? ఎందుకంటే అతని దగ్గర దైవీ సంపత్తి ఉన్నది అని కాబట్టి. సో దుష్ట దూర అదనమాట. సో సో ఒకసారి ఒకతనికి ఒక గురువు ఒకతను చింతామణి టచ్ స్టోన్ ఇచ్చాడు అనమాట. పారస్మణి ఇచ్చి ఇనుప ముక్కలన్నింటినీ కూడా బంగారంగా తయారు చేయ శక్తి ఉన్నది కాబట్టి. సో కానీ కొన్నాళ్ళ తర్వాత ట్రై చేసి ఇనుప ముక్కలు బంగారం అవట్లేదని కంప్లైంట్ చేశాడు. అంటే ఆ గురువు అడిగాడు, అవన్నీ కూడా తుప్పు పట్టేసాయి ఇనుప ముక్కలు. సో ఆ తుప్పుని క్లీన్ చేయి, తర్వాత అప్పుడు గోల్డ్ గా అవుతుంది. అలాగే మనలో ఉన్న అసురు గుణాలే మనకి పట్టిన తుప్పు అనమాట, రస్ట్ అనమాట. సో మనం ప్రయత్నం చేసి కృష్ణుడి దయ పొంది ఈ 1, 2, 3 ఈ 3 శ్లోకాల్లో 26 దైవ గుణాలు కృష్ణుడు వర్ణిస్తాడు. సో మన ఈ దైవ గుణాలని ఎక్కువ చదువుకుని మనం ఈ అసురు గుణాలని ఎక్కువ చదవడం అక్కర్లేదు, ఎందుకంటే మనలో ఆల్రెడీ ఉన్నాయి చాలా, రైట్? సో మనలో లేని దైవ గుణాలు నోట్ చేసుకుని మనం దైవ గుణాలని మనం కృష్ణుడి దయతో మనం నేర్చుకోవాలి దైవ గుణాలు ఏమిటో. అందువల్ల కానీ దైవ గుణాలు ఉండడం వల్ల కృష్ణుడు పొందాలి అనే అవసరం లేదు, కానీ మనకి సులభం అవుతుంది. దైవ గుణాలు ఉండడం వల్ల కృష్ణుడు లభించడానికి సులభం అవుతుంది అన్నమాట. సో ఈ దైవ గుణాలని ఏర్పరచుకుని సాధన చేస్తున్నప్పుడు మనకి కృష్ణుడు లభిస్తాడనమాట. సో దైవీ సంపత్తి భావి కళ్యాణ హేతు. సో ప్రభుపాద్ అభిజాతస్య one born of transcendental qualities or godly tendencies is very significant. సో ప్రభుపాద్ చెప్పారనమాట. సో మంచి కృష్ణ భక్తుడైన పుత్రుణ్ణి పొందడానికి ఈ గర్భధాన సంస్కారం ఇవన్నీ కూడా ఏర్పరిచాయని. సో ఈ దైవీ గుణాల్లో
మొట్టమొదటి లక్షణం ఏంటంటే, గుణం ఏంటంటే అభయం. అభయం. సో ఫస్ట్ అభయం. లాస్ట్ క్వాలిటీ ఏంటంటే నాతిమానిత. సో ఈ అభయంకి వినయం, ఈ రెండిటి మధ్య 24 దైవీ గుణాలన్నీ కూడా దాగి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ది అభయం. ఈ ఈ నాతిమానిత, హంబుల్. సో అభయ అండ్ వినయ. సో అభయం ఈజ్ లైక్ ఇంజిన్ లాంటి అనమాట. సో వినయం ఏంటంటే కంపార్ట్మెంట్ గార్డ్ లా అనమాట. సో ఈ రెండు. సో భయము ఈ మన ఆధ్యాత్మిక జీవనానికి ఈ పెద్ద రెండు పెద్ద ఆటంకాలు ఉన్నాయి. అవేమిటంటే భయము, శోకము. భయము, శోకము. సో శోకస్థాని సహస్రాణి, భయస్థాని శతాని చ, దివశే దివశే మూఢం ఆది సంధి నా పండితం. ఈ శ్లోకం ఒక మూర్ఖుడైన వ్యక్తికి ప్రతి చోట ఈ రెండు కనిపిస్తాయన్నాడు, భయము, శోకం. భయము, శోకం. కానీ జ్ఞాని అయిన వాడికి ఈ రెండు ఎక్కడా కనిపించవు అని. సో అందువల్లే మొట్టమొదట క్వాలిఫికేషన్ దైవీ సంపత్తి ఏమిటంటే ఆ భయం లేకుండా ఉండడం అన్నమాట. సో ఫస్ట్ కండ్ భాగవతంలో ప్రభుపాద రాస్తారు, ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆహార నిద్ర, భయమైతునం. ఈ 4 ప్రాబ్లమ్స్ లో, కష్టాల్లో అతిపెద్ద కష్టం ఇచ్చేది ఏమిటంటే భయము అని ప్రభుపాద రాస్తారు ఫస్ట్ క్యాంటోలో. అందువల్ల ఎవరికైతే భక్తి మార్గంలో ప్రవేశించాలి అని కోరిక ఉంటుందో అతనికి భయం ఉండకూడదు, ధైర్యం ఉండాలి. సో దైన్యం ఎప్పుడు మన ఈ దైన్యం కూడా ఉన్నది. ధైర్యము, దైన్యము, ఈ రెండు పదాలు. ధైర్యము భక్తిలో ప్రవేశించడానికి ధైర్యం ఉండాలి, దైన్యం ఉండకూడదు. కానీ దైన్యం ప్రతి వారి ముందు చూపించకూడదు అనమాట. కృష్ణుడు, లోకేశ్వరుడైన కృష్ణుడు ముందే ధైర్యం చూపించాలి. దైన్యం అంటే అహంకార రాహిత్యం అన్నమాట. సో ధైర్యము, దైన్యము ఈ రెండు కూడా కృష్ణుడి మీద చూపించాలి. చాలా మంది అడుగుతుంటారు, ఆఫీసులో మనం చాలా నమ్రతగా ఉంటే ఆఫీసులో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు, ఇది అది అని. అందువల్ల ప్రభుపాద్ కూడా కొన్ని పొరపాట్లో రాశారు, ప్రతి వాళ్ళ ముందు మనం మన ధైర్యాన్ని చూపించకూడదు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ధైర్యం, రైట్, అందువల్లే రామదాస్ కూడా పాడుతుంటారు కదా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని. సో ఇది ఈ సో ప్రభుపాద్ రాస్తారు, సన్యాసులకి మాత్రం మొట్టమొదటి క్వాలిఫికేషన్ అభయం, ఫియర్లెస్నెస్. సో ఎందుకంటే సన్యాసులకి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అందువల్ల అతను కృష్ణుడి మీద కంప్లీట్ గా డిపెండ్ అయి ఆధారపడి ఉండాలి. అతనికి భయం ఉండకూడదు, అన్ని సంబంధాలని విడిచిపెట్టి నేను వచ్చేస్తాను, అందువల్ల నాకేమవుతుందో అని. సో సన్యాసికి డబ్బులు పోగబెట్టుకోకూడదు అనమాట. సో రెండో లక్షణం ఏమిటంటే, మీరు భగవద్గీత ఎదురుగుండా పెట్టుకుని చూడండి లక్షణాలు. ఫస్ట్ది అభయం. సో రెండోది సత్వ సంశుద్ధి. సత్వ సంశుద్ధి అంటే అహంకార రాహిత్యం అనమాట. సో అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి అనమాట. సో ఈ అంతఃకరణం అంటే మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని, ఈ మూడింటిని పవిత్రంగా పెట్టుకోవాలన్నమాట.
సో జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగ వ్యవస్థితి అంటే బుద్ధి మన చాలా స్థిరంగా కృష్ణుడి మీదే లగ్నమై ఉండాలన్నమాట. సో విచారణ. సో బుద్ధి అంటే కృష్ణుడి గురించి విచారణ చేయడం అన్నమాట. తర్వాత నాలుగోది దానం. రైట్, దానం చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట. ఎవరికైనా గుర్తున్నదా ధర్మం యొక్క అష్టాంగ ధర్మ మార్గం? మనకి అష్టాంగ యోగం లాగా అష్టాంగ ధర్మాలు ఉన్నాయి. అష్టాంగ ధర్మ మార్గం, ధర్మానికి 8 అంగాలు. ఎవరికైనా గుర్తున్నదా? ధర్మం అంటే ఎప్పుడు వింటూ ఉంటాం కదా, ధర్మం అంటే ఏం చెప్తారు మీరు? ధర్మం తో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అదే సాక్షాత్ భగవంతుడు చెప్పిన సాక్షాత్ భగవత్ ఏంటిది? శివప్రసాద్ గారు చెప్పండి. జీవేరు స్వరూపే కృష్ణ నిత్యదాస్. శివప్రసాద్ గారు చెప్తారు. తెలియదు ప్రభుజీ. ధర్మం ఏంటో తెలియకుండా ధర్మాన్ని ఎలా పాటిస్తారండి బాబు? అంటే చాలా చాలా అబ్రివేషన్ విన్నాం కానీ భగవద్గీత ప్రకారం ధర్మం అంటే ఏంటో తెలియదు ప్రభుజీ. యుధిష్ఠిర మహారాజు ధర్మమూర్తి అన్నమాట. హరే కృష్ణ అండి. పితృధర్మం మాతృధర్మం అవి ఉంటాయి కదా, పితృధర్మం మాతృధర్మం గురుధర్మం వస్తాయా? యుధిష్ఠిర మహారాజు ధర్మమూర్తి అన్నమాట, సాక్షాత్ ధర్మమూర్తి. అతని నోటి నుంచి వచ్చినవే ఇది. అతనే చెప్తాడనమాట. అతను ఏం చెప్తాడంటే యజ్ఞము, దానము, తపస్సు, స్వాధ్యాయము, తర్వాత సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహం, అలోభత్వం. ఈ 8 ధర్మానికి అష్టాంగాలు అన్నమాట. చెప్పండి ఇప్పుడు. యజ్ఞం, దానం, తపస్సు, స్వాధ్యాయం, ఈ 4. తర్వాత సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, అలోభత్వం, ఈ 4. ఈ 8 అష్టాంగ ధర్మ మార్గాలు అనమాట. ఈ 4 మొదటి 4 యజ్ఞం అంటే దేవతార్చన, స్వాధ్యాయం అంటే వేదాలవి పఠించడం, దానము మీకు తెలుసు, తర్వాత తపస్సు. తపస్సు అంటే సదా శ్రీకృష్ణుని స్మరించడం. వెరీ గుడ్. ఆలోచన. అది రెండు తపస్సు అంటే ఒకటి ఏంటంటే గృహస్థులకి స్వధర్మ ఆచరణ. గృహస్థులకి స్వధర్మ ఆచరణే తపస్సు. తర్వాత హయ్యర్ స్టేజ్ తపస్సు ఏంటంటే ఆలోచన, విచారణ, కృష్ణుడి గురించి ఆలోచించడమే తపస్సు అన్నమాట. సో ఈ 4 మొట్టమొదటి 4 అంగాలు ప్రాక్టీస్ చేయడం వల్ల అర్చిరాది మార్గం ద్వారా పితృలోకానికి వెళ్ళొచ్చు అన్నమాట. ఈ మిగతా 4 ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మోక్షం లభించే మార్గం. సత్యము, ఎవరైతే సత్యాన్ని పాటిస్తారో వాళ్ళకి మోక్షం తప్పకుండా లభిస్తుంది అన్నాడు. సత్యము, క్షమ. క్షమ అంటే టాలరెన్స్ అన్నమాట, క్షమాగుణం. తర్వాత ఇంద్రియ నిగ్రహం అండ్ అలోభత్వం.
అర్థమైందా? అందువల్ల ఈ దానము దానం దమశ్చ యజ్ఞశ్చ, ఈ దానము చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. అందువల్ల మన ఆంధ్రాలో ఎప్పుడు అంటూ ఉంటారు దాన ధర్మాలు అని, దాన ధర్మాలు చేయాలి. సో యాక్చువల్లీ దానమే ధర్మం అని చాలా మంది అంటుంటారు. మనం ఎప్పుడు కూడా ఈ ఒక విషయం మీరందరూ కూడా మన జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరైతే ఇచ్చే గుణం ఉన్నదో వాళ్ళకే తీసుకునే అధికారం ఉన్నది అని వేదాల్లో చెప్పబడింది. ఎవరికైతే ఇచ్చే అలవాటు ఉన్నదో, ఎవరైతే ఇస్తారో వాళ్ళకే తీసుకునే అధికారం ఉన్నది అని మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉండాలో ఎలా చేస్తారు బ్రహ్మదేవుడు. మన గత జన్మలో మనం ఎంత దానం చేసామో ఆ ప్రకారంగానే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి లభిస్తుంది అన్నమాట. గత జన్మలో మనం 100 రూపాయలు ఒక శూద్రుడికి ఇస్తే మళ్ళీ మనకి నెక్స్ట్ జన్మలో 100 రూపాయలు మనకి తిరిగి ఇచ్చేస్తారు. గత జన్మలో 100 రూపాయలు అన్క్వాలిఫైడ్ బ్రాహ్మణకి ఇస్తే మనకి ఈ జన్మలో 1000 రూపాయలు లభిస్తాయి. సో గత జన్మలో క్వాలిఫైడ్ బ్రాహ్మణికి 100 రూపాయలు ఇస్తే ఈ జన్మలో మనకి 1,00,000 రూపాయలు దొరుకుతాయి. గత జన్మలో 100 రూపాయలు కృష్ణుడికి ఇస్తే దానికి కాంపౌండ్ ఎక్స్పోనెన్షియల్ అనమాట. ఎంత ఇవ్వాలో వాళ్ళు క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అందువల్ల కృష్ణుడే చెప్తాడు అనమాట, నా కోసం నా గుడి కట్టించడానికి ఎవరైతే జాగా ఇస్తారో, స్థలం ఇస్తారో వాళ్ళు వచ్చే జన్మలో రాజు అయిపోతారు. అదనమాట. సో అన్ని ధర్మాల్లో కూడా దానమే చాలా గొప్ప ధర్మం అని, అందువల్ల సో ఒక బ్రహ్మచారి గృహస్థాశ్రమంలో ప్రవేశించినప్పుడు అతనికి గురువు గారు సలహా ఇస్తారనమాట. ఏమిటంటే శ్రద్ధయా దేయం, భియా దేయం, హ్రియా దేయం, దో దానం. సో ఈ దానం ఎలా చేయాలో గురుగారు చెప్తారు. ఎలాగంటే శ్రద్ధయా దేయం, శ్రద్ధయా దేయం, భియా దేయం, హ్రియా దేయం. సో శ్రద్ధతో దానం చేయాలి, భయంతో దానం చేయాలి, సిగ్గుపడుతూ దానం చేయాలి. సో శ్రద్ధ అంటే ఆస్తిక్య భావన అన్నమాట. భగవత అర్పణ భావంతో మనం దానం చేయాలన్నమాట. సో భయం అంటే అహంకార రాహిత్యంతో మనం దానం చేయాలన్నమాట. మనం ఎప్పుడు అనుకోవాలి, నేను దానం చేస్తున్నప్పుడు ఎదురుగుండా వ్యక్తికి ఇది సరిపోతుందా లేదా అని ఆ భయంతో మనం దానం చేయాలి. అహంకారం, నేను ఇంత ఇస్తున్నాను సాటిస్ఫై అయిపో అని. అంటే హ్రియాదయం అంటే నేను మంచి చైతన్యంతో దానం చేస్తున్నానా లేదా అని అన్ని నియమాలు పాటిస్తూ 17వ అధ్యాయంలో దాన ధర్మాల గురించి ఒక 3 శ్లోకాలు వస్తాయి. ఆ శ్లోకం ప్రకారం మనం నియమాల్ని ఫాలో అవుతూ దానం చేస్తున్నానా లేదా అని మంచి చైతన్యంతో మనం దానాన్ని ఇవ్వాలన్నమాట. సో పరమాత్మ
అంటే కృష్ణుడే అన్ని ఈ ప్రపంచంలో అన్ని కృష్ణుడికి చెందినవే. సో అందువల్ల నేనెవరిని అని మనం అనుకోవాలన్నమాట. అందువల్ల సో నువ్వు ఏది ఇస్తావో దాని అదే నీది అన్నమాట. సో ఈ దైవ గుణం ఉన్న వాళ్ళకి సహజంగా ఇచ్చే బుద్ధి ఉంటుంది అన్నమాట. ఇవ్వాలి ఎప్పుడు కూడా మనం మనకి ఎందుకంటే మనకి ఎంత అవసరాలు ఉంటాయో అంత అవసరాల గురించి డబ్బులు పెట్టుకుని ఆ మిగతావన్నీ కూడా దానం చేయాలి అన్నమాట. సో ఎందుకంటే మనం ఎంత దానం చేస్తామో ఆ దాని ప్రకారమే మన వచ్చే జన్మలో మనకి సంపదలు కలుగుతాయి అన్నమాట. సో అందువల్ల మనం బ్యాంకులో దాచిపెట్టేసుకుని ఎవరికి ఇవ్వకుండా చచ్చిపోతే అవన్నీ కూడా మన పరివారం వాళ్ళు ఆ డబ్బులు పెట్టి పాపకర్మలు చేస్తే మనం ఎక్కడున్నా సరే ఆ పాపకర్మల కొంత ఫలితాలు మనకి వస్తాయన్నమాట. అందువల్ల చచ్చిపోయే ముందు కనీసం ఒక 50% అయినా సరే కృష్ణుడి మందిరానికి దానం చేసి చచ్చిపోవాలి. ఎందుకంటే అంత డబ్బు కూడా పిల్లలకి వదిలిపెట్టేస్తే వాళ్ళు ఆ డబ్బుతో పాపాలు చేస్తే మనకి నష్టం అన్నమాట. సో అందువల్ల ఇచ్చే గుణం మనకి ఎప్పుడు కూడా మనకి ఏర్పరచుకోవాలి. సో ఎవరైతే కీర్తిర్యస్య సజీవతి, సో ఎవరైతే దానం చేస్తారు, ఎవరు అంబానీ అయినా సరే టాటా అయినా సరే వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారో ఎంత డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళ పేరు ఉండదు అనమాట, వాళ్ళ కీర్తి ఉండదు. ఎంత ఇచ్చాడో దాని ప్రకారం వాళ్ళు పేరు పొందుతారనమాట, కీర్తి పొందుతారు. అందువల్ల కీర్తిర్యస్య సజీవతి. సో ఎవరైతే దానం ఎక్కువగా ఇస్తారో వాళ్ళు ఎంతవరకు చాలా కాలం వరకు వాళ్ళ కీర్తి గాయింపబడుతుంది అనమాట. ఎందుకంటే దానమే అన్ని ధర్మాల్లో కూడా శ్రేష్టమైన ధర్మం అని చెప్పబడింది కాబట్టి. ధర్మశ్చ సో జ్ఞానం దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం. దమశ్చ బాహి కారణాన్ని నిగ్రహం మీన్స్ ధమం అంటే మన బయట ఉన్న ఇంద్రియాలని నిగ్రహం చేయడమే బాహ్యేంద్రియ నిగ్రహం దమం అన్నమాట. సో అంతరింద్రియం అంటే మనస్సుని కంట్రోల్ చేయడమే సమం అన్నమాట. సో మనస్సుని కంట్రోల్ చేయడం, మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం. అందువల్ల మొట్టమొదటగా ఈ ఇంద్రియ నిగ్రహం చేయాలన్నమాట. సో ఇంద్రియ నిగ్రహం చేయడం వల్ల సో మనస్సు ఇంద్రియాల్ని నిగ్రహించడం మొట్టమొదటి మనం నేర్చుకుంటే మనస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇంద్రియాలు వెళ్ళడానికి అవసరం లేదన్నమాట. ప్రభుపాద రాస్తారు, గృహస్థులకి అత్యంత అవసరం ఏమిటి అంటే మిగతా వాళ్ళకి అవసరమే కానీ గృహస్థులకి అత్యంత అవసరం ఇది ఇంద్రియ నిగ్రహం చేయడానికి. అందువల్ల గృహస్థుడైన వాడు తన ఇంద్రియాల్ని అనవసరంగా ఉపయోగించకూడదు అనమాట. సో మనం దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. సో యజ్ఞశ్చ, యజ్ఞం అంటే చెప్పండి. త్యాగం ప్రభుజీ. త్యాగం అని చెప్పారు ప్రభుజీ. కంప్లీట్ గా చెప్పండి, కంప్లీట్ సెంటెన్స్. అంటే యజ్ఞం అంటే త్యాగము, ఇది నాది కాదు అని కరెక్ట్. కొంచెం వన్ మోర్ వర్డ్ యూ హావ్ టు యూజ్. ఇది నాది కాదు అని దానం చేయటం, భగవంతుడికి అర్పించటం.
ఇది నాది కాదు అని భగవంతుడికి అర్పించడం. యా, వెరీ గుడ్. అది కరెక్టే. ఒక్క యజ్ఞం అంటే త్యాగపూర్వక కర్మ ఆచరణ. ఏంటి? త్యాగపూర్వక కర్మాచరణ. యజ్ఞం నిష్కామంగా చేసేదా, నిష్కామంగా భగవత్పరంగా. మనం ఎప్పుడైతే ఈ ఈ హవన కుండంలో నెయ్యి అవి వేస్తామో అవన్నీ కూడా ఇంద్రుడికి ఇంద్రాయ స్వాహ ఇదం నమమ. అది చెప్పకపోతే యజ్ఞం అవుదనమాట. సో ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇంద్రుడికి అర్పిస్తున్నాను, ఇది నాది కాదు అని చెప్పాలన్నమాట. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమమ. సో అందువల్ల గృహస్థులందరికీ కూడా పంచయజ్ఞాలు చేయడం తప్పనిసరి అని ప్రభుపాద చెప్తారు. పంచయజ్ఞాలు ఏమిటి? చంద్రమౌళి గారు చెప్పండి. చిదానందం. ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు. వంశీకృష్ణ గారు. పంచయజ్ఞాలు చెప్పండి. అయ్యో, సనాతన్ గారు. హరే కృష్ణ గురుజీ. సారీ తెలియదు రోజు. పంచయజ్ఞాలు ఏంటో చెప్పండి. బ్రహ్మయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, జ్ఞానయజ్ఞ. చెప్పండి చెప్పండి. బ్రహ్మయజ్ఞ, జ్ఞానయజ్ఞ, భూతయజ్ఞ, భూతయజ్ఞ, పితృయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, దైవయజ్ఞ. ఎవరు? వంశీకృష్ణ గారా? ఎస్ ప్రభు. వెరీ గుడ్. సో బ్రహ్మయజ్ఞ, అది బ్రహ్మయజ్ఞ, దెన్ ఋషి యజ్ఞ, జ్ఞాని ఋషి యజ్ఞ, అండ్ మనుష్యయజ్ఞ, పితృయజ్ఞ, అది లాస్ట్ భూతయజ్ఞ. ఈ రెండు ఈ ఐదుటిని పంచమహాయజ్ఞం అంటారు. ఇవన్నీ కూడా గృహస్థులకి కృష్ణుడి సంబంధంగా మనం చేయాలన్నమాట. స్వాధ్యాయ. సో స్వాధ్యాయ అంటే భగవద్గీత, భాగవతం. ప్రభుపాద అదే అన్నారు, నా పుస్తకాలు మీరు చదవకపోతే మీ లైఫ్ చాలా డేంజర్ లో పడిపోతుంది అని. సో ప్రతిరోజు కూడా ఎంతో కొంత మనం కొత్తది నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా ఏదో ఒకటి చదివి కొత్తది మనం నేర్చుకోవాలన్నమాట. సో రెగ్యులర్ గా చదవడం వల్ల మనలో ఉన్న సందేహాలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. మనం నిత్య యవ్వనులుగా ఉండకపోవచ్చు, కానీ నిత్య విద్యార్థిగా ఎప్పుడూ ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒకటి. నిత్య విద్యార్థి ఆటోమేటిక్ గా నిత్య యవ్వన అయిపోతాడు అన్నమాట. ఎందుకంటే ప్రవహించే నది స్టాగ్నెంట్ గా ఉండదు అన్నమాట. స్టాగ్నెంట్ వాటర్. ఎందుకంటే తర్వాత తపస్సు కృష్ణుడు తపస్సు స్వాధ్యాయం తర్వాత పెట్టాడు అనమాట. తప ఆలోచన మీన్స్ డీప్లీ థింకింగ్ బేస్డ్ ఆన్ స్క్రిప్చర్స్. తపస్సు అంటే శాస్త్రాలు బాగా అధ్యయనం చేసి వాటి మీద మనం వాటి గురించి తీవ్రంగా ఇంటెన్స్ గా ఆలోచించడమే తపస్సు అని ఇక్కడ అన్నమాట. తపస్వధర్మం వర్తితం. తపస్సు అంటే స్వధర్మ పాలన. అన్ని పరిస్థితుల్లో కూడా స్వధర్మ పాలన చేయడమే తపస్సు అని మరొక అర్థం అనమాట. ఈ రెండు కూడా మొదటిగా మనం స్వధర్మ పాలన చేసుకోవాలి గృహస్థులుగా ఉన్నప్పుడు. ఆ తర్వాత కొంచెం సాధనలో బాగా పరిపక్వత చెందినప్పుడు మనం రెండోది మనం చేయొచ్చు అనమాట. రెండో తపస్సు అదేంటంటే
ఆ తపస్ ఆలోచన కృష్ణుడి యొక్క జన్మ, కర్మ ఎలాగా అవి దివ్యాలు మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అది ఆ తర్వాత ప్రభుపాద్ చెప్పారనమాట, మన కృష్ణ భక్తులకి మాత్రం మనకి తపస్సు ఏమిటంటే ఈ 4 నియమాలు పాటించడమే పెద్ద తపస్సు. మంగళారతికి 4 గంటలకు లేవడం, చన్నీటితో స్నానం చేయడం, మళ్ళీ మంచి బాగా ఉతికి ఆరేసిన బట్టలు వేసుకోవడం. భక్తులకి గత రోజు వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోకూడదు అనమాట. ఎస్పెషల్లీ మీరు మందిరానికి వెళ్ళినప్పుడు జీన్ ప్యాంట్ అవి వేసుకుంటే అవన్నీ ఎన్నో రోజులు వేసుకున్నవి ఉంటాయి కదా. అందువల్ల మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రం మంచి ఫ్రెష్ క్లోత్ వేసుకుని వెళ్ళాలన్నమాట. అది సో దానికి ఇవన్నీ కూడా తపస్సు కిందే వస్తాయి అన్నమాట. ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేయడం. చాలా మంది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ముస్లిమ్స్ అందరూ కూడా చాలా మంది ప్రతిరోజు స్నానం చేయరు. వాళ్ళు సెంట్ పూసేసుకొని తిరగడం, టాయిలెట్కి వెళ్ళిపోయి స్నానం. సో ఈ టాయిలెట్కి వెళ్ళి మళ్ళీ స్నానం చేయడం మన భక్తుల్లో కూడా చాలా మంది పాటించరు అవి. కానీ ఎన్నిసార్లు టాయిలెట్కి వెళ్తే అన్నిసార్లు స్నానం చేయాలి, లేకపోతే అశుద్ధం అయిపోతాం అన్నమాట. అందువల్ల ఇది చాలా ఇవన్నీ కూడా తపస్సు కిందే వస్తాయి. తపస్సు అంటే మన శరీరాన్ని మన అంతఃకరణాన్ని కూడా శుభ్రంగా పెట్టుకోవడం ఈ తపస్సు వల్లే మనకి సాధ్యం అవుతాయి అన్నమాట. సో అందువల్ల ఇక చాలా మంది కొంతమంది ఆలస్యం చేస్తే తపస్సు చేయాలి అనమాట. సో ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ క్వాలిటీ అంటే ఆర్జవం. ఆర్జవం మీన్స్ త్రికరణ శుద్ధి, సింప్లిసిటీ ఉండాలన్నమాట. షుడ్ ఏ పర్టికులర్ బట్ ఎవ్రీ మెంబర్, బ్రహ్మచారి ఆశ్రమ, గృహస్థాశ్రమ, ప్రతి వాళ్ళు కూడా ఈ సింప్లిసిటీ మనకి ఉండాలన్నమాట. సరళత, స్ట్రైట్ ఫార్వర్డ్. తర్వాత అహింస. అహింస అంటే నాట్ అరెస్టింగ్ ద ప్రోగ్రెసివ్ లైఫ్ ఆఫ్ ఎనీ లివింగ్ ఎంటిటీ. సో ఈ అహింస, ఈ మాంసాహారం వల్ల మనకి చాలా హింస చేస్తాం. ఎందుకంటే ఆ జీవి యొక్క గమనం మనల్ని అడ్డుకుంటున్నాం అనమాట. అందువల్ల ఆ తర్వాత సత్యం. సత్యవాక్యం ఈజ్ అగ్ని. సత్యవాక్కు అగ్నితో సమానం అన్నమాట. సో ఈ సత్యం ఏమిటంటే మన వాక్యం ఏమిటంటే అగ్నితో సమానం అన్నమాట. సో ఈ అగ్ని మనం చాలా కేర్ఫుల్ గా వాడాలన్నమాట. సో అగ్ని మనకి మంచి చేస్తుంది, చెడు కూడా చేస్తుంది. అందువల్ల 17వ అధ్యాయంలో సత్య హిత ప్రియ భగవత్ సంబంధ వాక్కులే మనని రక్షిస్తాయి అన్నమాట. మన సత్యం పలకాలి, హితవాక్కులు పలకాలి, ప్రియవాక్కులు పలకాలి, భగవత్ సంబంధం ఏంటి వాక్కులు పలకాలి. సో అవే సత్యవాక్కులు అనమాట. సో ఇంకా అదే మిగతా వాక్కులన్నీ కూడా మనల్ని నాశనం చేసేస్తాయి అన్నమాట. అందువల్ల భీష్మదేవుడు అంటాడు, ఈ ప్రపంచంలో సత్యం పలకడం కన్నా గొప్ప మరొక శ్రేష్టమైన యజ్ఞం మరొకటి లేదు. ఎవరైతే సత్యాన్ని పలుకుతారో వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు అని ప్రభుపాద్ చెప్పారు. 12 సంవత్సరాలు సత్యవాక్ పరిపాలన చేస్తే, ఈ 4 నియమాలు పాటిస్తే మనం పలికిన పలుకులన్నీ కూడా సత్యాలు అయిపోతాయని ప్రభుపాద్ చెప్పారు అన్నమాట. 12 సంవత్సరాలు దాన్నే సత్య సంకల్పం అంటారు అన్నమాట. సో ఈ సత్యం కన్నా గొప్ప యజ్ఞం లేదని సత్యం కొన్ని పరిస్థితుల్లో సత్యం పలకడం మనకి జీవితానికి ప్రమాదకరం అయినప్పుడు మౌనంగా ఉండటం మంచిదన్నమాట. మౌనంగా, కానీ అబద్ధాలు చెప్పకూడదు. సో ప్రభుపాద్ చెప్పారన్నమాట,
ఈ యూనో ఈ సత్యం అంటే యూనో సత్యాన్ని డిస్టార్ట్ చేయకూడదు అనమాట, మన పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం. అందువల్ల తర్వాత అక్రోధం. సో మనకి ప్రతికూలంగా ఏం జరిగినా సరే మనకి క్రోధం వచ్చేస్తుంది. సో దాన్ని ఆ తర్వాత సో మనకన్నా హీనులైన వ్యక్తుల మీద మనం కోపం చూపిస్తాం అన్నమాట. సో అందువల్ల ఈ వేదవ్యాసుడిని ఎవరు అడిగారు అనమాట, చండాలుడు ఎవరు అని అడిగితే వేదవ్యాసుడు చెప్పాడు, కోపిష్టే చండాలుడు అని. ఎవరైతే క్రోధం ఎప్పుడు చూపిస్తుంటారో వాళ్ళే చండాలుడు అని అదనమాట. సో సో అతను అంటాడు, ఎవరైతే ఎప్పుడైతే మనం కోపగిస్తామో వెంటనే వస్త్రాలతో సహా స్నానం చేయాలి అని. మన ఇది చాలా మంచి ప్రత్యేకంగా చెప్పబడింది పూజా విధానంలో. మనం పూజ కోసం పూజ చేసుకోవడానికి కూర్చున్నప్పుడు కోపగిస్తే మాత్రం ఆ కోపగించిన తర్వాత చేసిన విధులన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా వేస్ట్ అయిపోతాయని చెప్తారనమాట. అందువల్ల అభిషేక సెరమనీలోని అక్కడ మనం ఈ కొన్ని పూజలు అవి పునస్కారాలు అవి చేసుకున్నప్పుడు, మనం గెస్ట్లు అవి పిలిచినప్పుడు ఆ దీక్ష తీసుకున్న తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఏ విధమైనటువంటి కోపాన్ని చూపించకూడదు అనమాట. సో మనకి కోపం వచ్చి ఎవరి మీద కోపం చూపిస్తే మాత్రం వెంటనే లేచి స్నానం చేసి వస్త్రాలు మార్చుకుని ఆచమనం మళ్ళీ చేసుకుంటే అప్పుడు మళ్ళీ ఆ పూజ కంటిన్యూ చేయాలన్నమాట. సో అందువల్ల ఈ కోపం వల్ల మనం చండాలుడు అయిపోయి ఆ చండాలు చేసిన పూజలన్నీ కూడా నిరర్ధకం అయిపోతాయని శాస్త్రంలో చెప్పబడింది అనమాట. అందువల్ల ఈ కోపం ఏంటంటే ఈ మూడు పనులు మనం చేస్తుంది. అంధీ కరోమి భువనం భదరీ కరోమి ధీరం స చేతన అచేతన కరోమి. సో నేను మూడు పనులు చేస్తుంది క్రోధం. ఏంటంటే అంధీ కరోమి, మనం అందులో అయిపోతాం. తర్వాత భువనం భదరీ కరోమి, చెవిటి వాళ్ళం అయిపోతాం అనమాట. సో చేతనులు కూడా అచేతనులు చేస్తుంది. ఈ మూడు కూడా అందువల్ల ప్రభుపాద చెప్తారు ఈ కోపాన్ని మనం నిగ్రహించుకోవాలి. సో మన కోపం కలిగించే పరిస్థితులు ఉన్నా సరే కూడా క్షమ చూపించి, అందువల్లే ఈ నాలుగు గుణాల్లో ఒకటి ఏంటంటే క్షమ అన్నమాట. సో ఈ క్షమ చూపించి ఈ క్రోధాన్ని నిగ్రహించుకోవాలి అని ప్రభుపాద చెప్తారు అనమాట. సో కోపగించడం వల్ల మన శరీరం అంతా కూడా ఉద్రేకం పొంది అశౌచం అయిపోతుంది అనమాట. సో అందువల్ల ఈ సో 14 ఏంటంటే త్యాగం. ఇక్కడ త్యాగానికి దానం చేస్తాం కదా, త్యాగం అంటే గివింగ్ అప్ మమత ఆసక్తి మీన్స్ సన్యాసము. న్యాసము అంటే ఏమిటో తెలుసా? వ్రజనారాయణ గారు చెప్పండి, న్యాసం అంటే? సన్యాసము, న్యాసం అంటే? చెప్పండి శివప్రసాద్ గారు. డిపాజిట్ లాగా అనుకోవచ్చు. ఎవరు చెప్పారు? సీత. వెరీ గుడ్ సీత. న్యాసం అంటే ఉంచుట. సో దేన్ని ఉంచాలి? కృష్ణుడి దగ్గర ఉంచాలి. సత్ న్యాసం. సన్యాసం అంటే సత్ న్యాసం. సో కృష్ణుడి దగ్గర రెండు. సో మన దగ్గర రెండు చాలా
విలువైన వస్తువులు 2 ఉన్నాయి. ఏమిటో తెలుసా అవి? రెండు, నేను నాది. అహం మమత, అహమత్వం మమత్వం. నేను నాది, నేను నాది. రెండు ఆమె ఎప్పుడు కూడా ఇవే అంటుంటాం, నేను నాది, నేను నాది. ఈ రెండింటిని కృష్ణుడి దగ్గర ఉంచడమే సన్యాసం. సో సో మమతాశక్తిని విడిచిపెట్టడమే త్యాగం. దెన్ త్యాగ శాంతి. శాంతి అంటే సమం అన్నమాట. సో కృష్ణుడు శాంతుడు, ఎందుకంటే అతనిలో ఏ వికారాలు కూడా లేవన్నమాట. సో సో వికారాలు లేకుండా ఉండడమే. సో కృష్ణుడు 2వ అధ్యాయంలో 2 శ్లోకాలు చెప్తారు. ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ 2 శ్లోకాస్ లో కృష్ణుడు చెప్తాడు శాంతి ఎలా దొరుకుతుందో. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామి విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిరాశి నిర్మమ భూత్వా శశాంతిమధిగచ్చతి. ఈ 2 76, 77 ఈ 2 శ్లోకాలు బాగా చదువుకోండి. శాంతి సూత్రాలు కృష్ణుడు చెప్తాడు అన్నమాట. నదులన్నీ సముద్రంలో కలిసినా సరే సముద్రం ఎలా నిశ్చలంగా ఉంటుందో, అలాగే ఎన్ని రకాలైన కోరికలు మన హృదయంలో ప్రవేశించినా సరే మనం ఆ కోరికల వల్ల మనం డిస్టర్బ్ అవ్వకపోతే ఎవరైతే డిస్టర్బ్ అవ్వరో వాళ్ళే శాంతిని పొందుతారు అని కృష్ణుడు చెప్తాడు అన్నమాట. సో అపైషుణం, అపైషుణం ఎవరైతే, అపైషుణం అంటే నాట్ టాకింగ్ ఇల్ అబౌట్ అదర్స్. కొండీలు చేయడం అనమాట. వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడడం. సో ఈ చాడీలు చెప్పే గుణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైకుంఠ ద్వారం ఎప్పుడు కూడా బంద్ అయి ఉంటుందని చెప్పేశారు. సో ఈ మిగతా వాళ్ళ గురించి వాళ్ళ వీపు వెనక మాట్లాడడమే అపైషుణం అంటారు అనమాట. అపైషుణం అంటే నాట్ టాకింగ్ ఇల్ అబౌట్ అదర్స్. సో అందువల్ల మనం ప్రశంస ఎప్పుడు కూడా పరోక్షంగా చేయాలి, నింద ముఖం మీద చేయాలన్నమాట. కానీ మనం ఉల్టా చేస్తాం. మనం ఎదురుగుండా ప్రశంస చేస్తాం, పరోక్షంగా నిందిస్తాం. సో ఈ పరోక్ష నిందనే పైషుణం అంటారన్నమాట. అందువల్ల మనం సో మనకి వైకుంఠ ద్వారాలు మన కోసం తెలియబడాలి అని అనుకున్న వాళ్ళు మిగతా వాళ్ళ గురించి మనం చెడు మాట్లాడకూడదు అనమాట. సో మనం ఎప్పుడైతే చెడు మాట్లాడతామో వాళ్ళ పాపాలు మన శరీరంలో వచ్చి నిలబడిపోతాయి అన్నమాట, కూర్చునిపోతాయి. అందువల్ల మనం ఎవరి గురించి చెడ్డగా మాట్లాడతామో వాళ్ళలో ఉన్న చెడు గుణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి, మనలో ఉన్న మంచి గుణాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. కానీ ఒక దొంగని ప్రభుపాద చెప్తారు, ఒక దొంగని దొంగ అనడం తప్పు కాదు, కానీ ఒక మంచి వ్యక్తిని దొంగ అనడం మాత్రం చాలా అపరాధం. అందువల్ల దాని గురించి అటువంటి పనులు చేసిన వాళ్ళకి ఆధ్యాత్మిక జీవనంలో ప్రగతిని సాధించడం చాలా కష్టం అని. సో దయాభూతేషు మీన్స్ అందరినీ ఇష్టపడడం అనమాట. సో అన్ని జీవుల మీద దయ మనం చూపించాలి అనమాట. సో నిరంతరంగా కృష్ణుడిని ధ్యానించడం వల్ల కృష్ణుడు అతనిలో ఉన్న కృష్ణుడు ఏంటంటే అఖిల సద్గుణ రాశి. కృష్ణుడిలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి. మనం కృష్ణుడి మీద నిరంతరంగా ధ్యానం చేయడం వల్ల అతనిలో ఉన్న గుణాలు మనలోకి వచ్చేస్తాయి అన్నమాట. సో అందువల్ల మృగారి గురించి మనం తెలుసు కదా. అందువల్లే అన్నారు దయగల హృదయమే దేవాలయము అని.
రాముడు చెప్తాడు, దయా సత్యం శౌచం చ రక్షణం నా విద్యతే. ధర్మానికి మూలం దయ. సో ప్రభుపాద రాస్తారనమాట 7వ స్కంద భాగవతంలో, ఏ ధర్మంలో దయ ఉండదో ఆ ధర్మం కాదు అని. సో ఈ చాలా ధర్మాల్లో, ఈ హిందూ ధర్మంలో కూడా, క్రిస్టియన్ ధర్మంలో, ఇస్లాం అందరిలో కూడా వాళ్ళు ఈ జంతువుల్ని చంపి తినడం వాళ్ళకి ఆనవాయితీ అనమాట. సో ప్రభుపాద చెప్తారు, అటువంటి ధర్మాల్లో ఏ ధర్మంలో మాత్రం దయ లేదు ఆ ధర్మం కాదు అని. సో అందువల్ల మన అన్ని జీవుల పట్ల కూడా లోలత మీన్స్ చాలా తీవ్రమైనటువంటి ఆసక్తి ఉండడం అనమాట. మార్దం అంటే మన హృదయం చాలా కోమలంగా ఉంచుకోవాలన్నమాట. మనం ధర్మాచరణ చేసినప్పుడే చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి. లేకపోతే మిగతా అప్పుడు మనం చాలా కోమలంగా ఉంచుకోవాలన్నమాట. మన ఒక రాయి మీద నీళ్లు పోస్తే రాయి ఆ నీళ్ళని అబ్జర్వ్ చేయలేదన్నమాట. కానీ ఒక స్పాంజ్ మీద పోస్తే మాట స్పాంజ్ అబ్జర్వ్ చేస్తుంది. అలాగే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అవలంబించుకోవాలి అనుకుంటే మన హృదయం చాలా కోమలంగా ఉండాలి. సో హార్డ్ హార్టెడ్ వాళ్ళకి సో అందువల్ల ఓ చనిపోయే సాధువుకి గట్టిగా ఉన్న పళ్ళు రాలిపోతాయి, కానీ చాలా కోమల సాఫ్ట్ గా ఉండే నాలుక మాత్రం ఉండిపోతుంది. అలాగే సో హ్రీ మీన్స్ షైనెస్ అన్నమాట. అందువల్ల మనకి పాపాలు చేయడానికి భయం ఉండాలి, దాన్ని హ్రీ అంటారు అన్నమాట. తర్వాత అచపలత్వం. అచపలత్వం అంటే నాట్ రిమైనింగ్ స్టడీ. వాక్చాపల్యం కొంతమంది అలా అందువల్ల చాలా కొన్ని సంవత్సరాల కింద ఒక తెలుగు పిక్చర్ సుత్తిగాడు అంటారు, తెలుసా? మీరు సినిమాలు చూసారా? సుత్తిగాడు, సుత్తి వీరభద్రరావు అని ఒక యాక్టర్ ఉండేవాడు. సో వాడు దాని సుత్తి కొట్టడం మానేరా బాబు అంటాం, అవునా? అది చపలత్వం అన్నమాట, నాన్ స్టాప్. తర్వాత శరీర చపలత్వం అంటే ఒక్క నిమిషం మన ఏదో ఒక కాళ్ళు చేతులు ఊపకుండా ఉండలేరు కొంతమంది, అదనమాట. సో అచపలత్వం, డిటర్మినేషన్ మీన్స్ వన్ షుడ్ నాట్ బి అజిటేటెడ్, ఫ్రస్ట్రేటెడ్ లైక్ దట్. సో 21 తేజ, సాత్విక శక్తి అనమాట. 22 క్షమ, టాలరెన్స్ మీన్స్ సో మన ఎవరినైనా దండించే శక్తి ఉన్నా సరే, పవర్ ఉన్నా సరే, ప్రతికార బుద్ధి లేకుండా ఉండడమే క్షమ అని అంటారు అనమాట. తర్వాత ధృతి అంటే పట్టుదల, మనకి పట్టుదల ఉండాలి. 24 శౌచం, శుభ్రత ఇంటర్నల్ ఎక్స్టర్నల్ క్లీన్నెస్ రెండు కావాలి. శౌచం ఈజ్ ద్రవ్య శుద్ధి, ఆహార శుద్ధి అండ్ దేహ శుద్ధి, ఈ మూడు. సో ద్రవ్య శుద్ధి, ఆహార శుద్ధి అండ్ దేహ శుద్ధి. ద్రవ్య శుద్ధి అంటే మనం సంపాదించే డబ్బు మాత్రం కష్టార్జితం, ధర్మార్జితం, స్వార్జితం ఉండాలి. సో అది ద్రవ్య శుద్ధి. దెన్ ఆహార శుద్ధి మనం ప్రసాదం తప్ప ఇంకేమీ తినకూడదు. తర్వాత దేహ శుద్ధి అంటే మనం ఎప్పుడు అట్లీస్ట్ ప్రభుపాద చెప్పారు అన్నమాట, అట్లీస్ట్ మూడు సార్లు మనం స్నానం చేయాలి రోజుకి. అది బ్రాహ్మణుడి లక్షణం అన్నమాట. సో ద్రవ్య శుద్ధి, ధర్మార్జితం, కష్టార్జితం, స్వార్జితం. దేహ శుద్ధి సదాచారం అన్నమాట, సదాచారం. తర్వాత అద్రోహం మీన్స్ హింసా బుద్ధి ఉండకూడదు.
సో మిగతా మిగతా పరులకి కష్టాలు కలగాలి అని కోరిక ఉండకూడదు అనమాట. అండ్ దెన్ నాతిమాన్యత మీన్స్ not expecting honor applies to Sudras, the worker class, which are considered. So ఈ 3 శ్లోకాల్లో మాత్రం దైవ గుణాలని చెప్పి మిగతా 15 శ్లోకాలు కూడా 15 శ్లోకాల్లో కృష్ణుడు అసురుడి యొక్క బుద్ధిని చెప్తాడు అనమాట. సో ఈ దైవీ సంపత్తి ఉన్నవాళ్ళు చాలా తక్కువ, అసుర సంపత్తి ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ అన్నమాట. సో అందువల్ల ఈ 26 లక్షణాలు మళ్ళీ చదువుకుని మనలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో, మనలో ఎన్ని లక్షణాలు లేవో, సో లేని లక్షణాలని మనకి ప్రాప్తం చేసుకుని అందువల్ల ఈ నిరంతర కృష్ణుడి యొక్క ధ్యానం చేయడం వల్ల మంచి దైవ గుణాలన్నీ కూడా మనలో ఏర్పడతాయి. సో మనలో అసురు గుణాలు ఉండడం, ఈ కోపం ఉండడం వల్ల ఎంతో మంది పట్ల మనం అపరాధాలు చేస్తాం. సో అపరాధాలు చేయడం వల్ల మనకి కృష్ణుడు లభించడం అన్నమాట. సో నెక్స్ట్ వీల్ ఫినిష్ నెక్స్ట్ వీక్. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అదే అపైషణం చెప్పారు కదా ప్రభుజీ, అంటే ఇతరుల్లో తప్పులు వెతకొద్దు అన్నది. దాంట్లో అంటే ఒక్కోసారి మనము ఈవెన్ అంటే టెంపుల్లో అయినా కూడా డివోటీ సేవ చేసినా కూడా అంటే వాళ్ళు వచ్చి నాకు పాపడు వేయలేదు అని, లేకపోతే అంటే ఏదైనా వాళ్ళకి అలకేట్ అయిన సేవలో మనం ఏదో లోపం ఒక్కోసారి అంటే వాళ్ళు ఇలా మాట్లాడారు లేకుండా ఇలా మాట్లాడారు అన్నట్టుగా ఏదో ఒకటి అంటుంటాం కదా. సో అది కూడా అంటే ఇట్ విల్ అఫెక్ట్ అస్. అది మనకి ఎలా? ఇవన్నీ చిన్న విషయాలండి. పెద్ద పెద్ద చాడీలు చెప్పడం తప్పు లేకపోయినా సరే తప్పులు ప్రతిపాదించి ఇలా చేసాడు అలా చేసాడు అనడం, దాన్ని పైశనం అంటారు. చాడీలు చెప్పడం, అనవసరంగా నిందించడం, అవగుణాలని వర్ణించడం, ఇవన్నీ. ఓ మంచి స్టోరీ ఉంది కదా యమస్మృతిలో, విన్నారా? ఒకసారి ఒక గృహస్థ సన్యాసుల్ని శ్రాద్ధ భోజనానికి ఆహ్వానిస్తే పెద్ద మంచి ఫలితం వస్తుందని ఒక సన్యాసిని అతని అసిస్టెంట్ ని శ్రాద్ధ భోజనానికి, ఆ సన్యాసి ఏంటంటే ఆ సన్యాసికి పెరుగు అంటే చాలా ఇష్టం. అందువల్ల ఒక ఆవిడికి పెరుగు ఇమ్మని ఆర్డర్ చేస్తే ఆవిడ పెరుగు తెస్తున్నది అనమాట. తెస్తుంటే ఆ పెరుగు కుండ మీద ఒక గుడ్డని కవర్ చేసి తీసుకొస్తున్నది. దానికి తెలియలేదనమాట. బాగా గాలి వేయడం వల్ల గుడ్డ ఎగిరిపోయింది అనమాట. అప్పుడే ఒక గద్ద ఒక పాముని తన నోట్లో పెట్టి ఎగురుతుంది అనమాట. ఆ పాము ఏమిటంటే కొన్ని విషాన్ని వెదజల్లడం వల్ల ఆ పెరుగులో వచ్చి పడింది అనమాట. పెరుగులో వచ్చి పడితే ఆ పెరుగుని ఆ సన్యాసికి ఇస్తే ఆ సన్యాసి చచ్చిపోతాడు. సో యమధర్మరాజుకి ఈ కేసు వెళ్తుంది అనమాట. సో ఎవరిని శిక్షించాలి? సో ఆ గృహస్థుడిని అడిగితే గృహస్థుడు నాకేం తెలుసు ఆ పెరుగులో విషం ఉన్నదని. ఎవరన్నారు ఆ పెరుగు తెచ్చిన ఆవిడ్ని శిక్షించాలి అంటే ఆవిడ అన్నది నాకేం తెలుసు పాము నుంచి విషం పడిందని. ఆ పాముని శిక్షించాలి అంటే ఆ పాముని నాకేం తెలుసు ఆ పెరుగులో విషాన్ని నేను వెదజల్లని. ఆ గద్దని శిక్షించాలి అంటే నాకేం తెలుసు పాముని తీసుకెళ్తున్నాను పెరుగులో విషం పడిందని నాకేం తెలుసు. అలా పెద్ద సమస్య అయిపోయింది అనమాట. సమస్య అయిపోతే నారదుడు యమరాజు నారదుడిని పిలిచాడు. నారద ఏం చేయాలి, ఎవరిని శిక్షించాలి అంటే ఇప్పుడు మాత్రం సస్పెండ్ చేయండి, వెళ్ళి ఈ సమస్యకి సమాధానం చెప్పిన వాళ్ళకి మంచి స్వర్గాన్ని పంపిస్తానని ప్రకటన చేయండి. ఎవరైతే వాళ్ళు మొదటి వస్తారో వాళ్ళకి సన్మానించండి అని. అంటే ఇద్దరు సుబ్బారావు అప్పారావు మాట్లాడుతూ ఇదేం పెద్ద లేదు,
అంటే నేను చేస్తాను. అప్పుడు అతను వాళ్ళని పిలిస్తే యమరాజు చెప్తాడు. యమరాజు అడిగితే ఏం చేయాలి అంటే ఈ ఈ గృహస్థనే శిక్షించాలి, వాడికే వాడికి తెలిసి ఉండాలి ఇది అదని చెప్తాడనమాట. అంటే అప్పుడు యమధర్మరాజు శాసిస్తాడనమాట. నీకు తెలియకుండా ఆ గృహస్థుని ఎందుకు నిందిస్తున్నావు, అందువల్ల ఆ పాపం నీకు కలిగించేస్తుంది. నీకు సో అందువల్ల ఎవరైతే ఇతరుల్ని నిందిస్తారో వాళ్ళకి తెలియకుండా కంప్లీట్ గా తెలుసుకోకుండా ఎవరైతే ఇతరుల్ని నిందిస్తారో ఆ పాపం వాళ్ళకి వెళ్ళిపోతుందని శాసనం చేస్తారు అనమాట యమరాజు. దాన్ని యమస్మృతిలో ఉన్నదన్నమాట మార్కండేయ పురాణం. అలాగా అన్ని తెలియకుండా కంప్లీట్ గా తెలుసుకోకుండా ఇతరుల గురించి మాట్లాడడం వల్ల వాళ్ళ పాపాలన్నీ మనకు వచ్చేస్తాయి. అదేమో. సో చాలా జాగ్రత్తగా మనకి చాలా ఆనందం కలుగుతుంది కదా ఇతరుల్ని నిందించడం. అర్థమైందా? అర్థమైంది రోజు. ఎనీ అదర్? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. నారాయణ దాస్ ప్రభు నమస్కారం. బహుకాల దర్శనం ఒక పక్కకి వెళ్ళాను, మీరు పిలిచారు. ఈ సన్యాసం అనే దానికి మీరు ఒకసారి చెప్పండి. సన్యాసం మీరు ఏం చెప్పారు? న్యాసం అంటే ఒక ఏదైనా వస్తువుని ఎవరి దగ్గరైనా ఉంచడం అనమాట, ఉంచుట న్యాసం. నేను న్యాసం అంటే ప్రవర్తించడం అంటారు. పవిత్రంగా భగవత్పరంగా ప్రవర్తించడం సన్యాసం అంటారు. ఇప్పుడు నేను ఒక చోట చదివా. వెరీ గుడ్. అదే సో ఒక డెఫినేషన్ అది. మరో డెఫినేషన్ ఏంటంటే ఒక శ్రీ వైష్ణవ ప్రకారం న్యాసం అంటే ఉంచుట. సో మనం ఏం ఉంచాలి కృష్ణుడి దగ్గర? సన్యాసం మీన్స్ కృష్ణుడి దగ్గర ఉంచుట. సో దాన్ని మనం ఈ రెండింటిని, అహంకారాన్ని మమకారాన్ని, ఈ రెండింటిని కృష్ణుడి దగ్గర ఉంచడమే సన్యాసం అని అంటారు. కరెక్ట్. అహంకారం మమకారం, అహంకారం మమకారం బదులు ఇంకో రాగద్వేషాలు కూడా పెట్టాలి కదా మరి. ఆ రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి, అహంకారం మమకారం వల్ల. తర్వాత మీరు 8 ధర్మాలు చెప్పారు మాతాజీ అంటుంది, ఏమిటవి? మహాభారతంలో యుధిష్ఠిర మహారాజు చెప్తాడు అనమాట 8 ధర్మాలు, 8 అంగాలు అనమాట ధర్మానికి. యజ్ఞము, దానము, తపస్సు, స్వాధ్యాయము మొదటి సెట్ 4. సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహం, అలోబత్వం ఈ 4. ఈ మొదటి 4 స్వర్గద్వారానికి మనకి ప్రవేశించడానికి మనకి ఉపయోగిస్తాయి. మిగతా 4 మోక్ష ప్రాప్తికి అనమాట. ఇది నాకు శ్లోకం మర్చిపోయాను, అది గుర్తు రావట్లేదు, చెప్పాలి మీకు. బాగుంది, అవును కరెక్ట్ మీరు చెప్పింది. దాని నక్షలు ఇదే. అవును, ఆ శ్లోకాన్ని నీకు వచ్చేవాళ్ళని గుర్తు చేసుకొని చెప్తాను మీకు నేను. మహాభారత అరణ్యపురంలో అవును. బాగుందండి, చాలా బాగా చెప్పాను. నేను కిందటిసారి మొన్న దామోదర యాత్రలో ఉన్నామండి. మా కొన్ని దామోదర యాత్రలు ఉండటంలో మీ 2 వారాలు రాలేకపోయాను నేను. ఓకే, క్షమించండి దానికి. అంత బాగున్నారండి. ఎనీ అదర్ క్వశ్చన్స్? శివప్రసాద్ అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ ధర్మం అంటే ఏంటో మరొకసారి చెప్తారా ప్రభుజీ? ధర్మం అంటే ఫస్ట్ 4 ధర్మాలని పాటించాలి, 4 అంగాల్ని పాటించాలి. అదేంటంటే యజ్ఞము, దానము, తపస్సు, స్వాధ్యాయం. ఈ 4 చేసిన వాళ్ళకి స్వర్గద్వారంలో ప్రవేశం లభిస్తుంది స్వర్గంలో. మిగతా 4 సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహం, అలోబత్వం. ఈ 4 పాటించడం వల్ల మోక్షం లభిస్తుంది. ప్రభుజీ హరే కృష్ణ. ఈ అలోబత్వం అంటే మీనింగ్ అండి? లోభం లేకుండా ఉండడం, ఇతరుల ధనాన్ని ఆశించకపోవడమే లోభం, అలోబత్వం అంటే. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. మనకి ఉంటుంది కదా,
బ్రహ్మచారులు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అనుకుంటుంటారు మంచి దక్షిణ ఇస్తే బాగుంటుంది అని. అవును. ఆడపిల్లలు అనుకుంటారు అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, పుట్టింటి వాళ్ళకి వెళ్ళినప్పుడు, మీ అన్న దగ్గర ఎంతో డబ్బు ఉంది కదా, నాకు కొంచెం ఇస్తే ఏం పోతుంది అని. అలా అనుకోవడం కూడా తప్పు. అది కూడా ఆశించకూడదండి. మన దగ్గర ఎంత ఉన్నదో దాంతో సంతోషపడమే అలోభత్వం. ఎంతుంటే అంతే. ఎవరైనా ఇస్తే మనం తీసుకోవచ్చు, కానీ మనం అనుకోకూడదు మనసులో ఇంత డబ్బు ఉంది కదా, ఒక 10,000 ఇస్తే ఏం పోతుంది అని అనుకోకూడదు. అది వాడి డబ్బు, వాడేం చేసుకుంటే వాడి ఇష్టం. అవునా కదా? అవును ప్రభుజీ, కరెక్ట్ అండి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వాళ్ళు అదే అనుకుంటుంటారు కదా అప్పుడప్పుడు. ప్రభు ఇందాక చెప్పారు ఇంద్రియ నిగ్రహమును అలోభత్వం, ఇంకేం చెప్పారు మీరు? ఇతరుల ధనాన్ని ఆశించకపోవడమే అలోభత్వం. అవును. ఇంకో 2 అంగాలు చెప్పారు. ఇంద్రియ నిగ్రహం, అలోభత్వం, సత్య ధర్మానికి సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహం, అలోభత్వం. సత్యం, క్షమ మంచి, క్షమయే సత్యం, క్షమయే ధర్మం, క్షమయే ధర్మం. ఇవన్నీ యుధిష్ఠిర మహారాజ్ చెప్తాడు కదా. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? నరసింహందన్. ఓకే. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకశిపుర్వక్షః శ్రీలటంకానకాలయే హితో నృసింహ పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ పహే నృసింహ హృదయే నృసింహ నరసింహమదిం శరణం ప్రపదే తవ కర కమలవరే నాకా అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపు తనుభృంగా కేశవధృత నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదే 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 జయ నరసింహదే జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ जय नरसिंहदेव भगवान की जय, प्रहलाद महाराज की जय, गौर प्रेमानंदे। ओके, थैंक यू। रामरूप प्रभु जय जय చిదానంద ప్రభు మీ కీర్తన తోటి నగర సంకీర్తన చేస్తున్నారు ప్రభుజీ. మీ ప్రేయర్ తోటి నగర సంకీర్తన చేస్తున్నారు అంటే చిదానంద. ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్ లో ఉన్నాను ప్రభుజీ, ఇప్పుడే బయలుదేరాను ఇంటికి. ఓకే ఓకే దెన్ థాంక్యూ ప్రభుజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. ఫ్రైడే చుట్టి కదా, ఏంటి వేళ? సెలవు ప్రభు, కొంచెం వర్క్ ఉందని వెళ్ళాను ఆఫీస్ కి. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థాంక్యూ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.